హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ. ఈ వీడియోలో వచ్చేసి కాలేజ్ యొక్క విషయాలు, కాలేజ్ ఎలా ఉంటుంది మరియు ల్యాబ్స్, ఫ్యాకల్టీ, యాక్టివిటీస్, ప్లేస్మెంట్స్, బ్రాంచెస్, ఇక్కడ సీట్ రావాలంటే ఏం చేయాలి, ర్యాగింగ్, టాప్ బ్రాంచెస్, కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, ఈ కాలేజ్ బెస్ట్ కాలేజా లేదా అని తెలుసుకుందాం. రెడీయా? మరి ముందుగా టాప్ కాలేజెస్ లో మన జేఎన్టీ కాలేజ్ ఆఫ్ అనంతపురం ఒకటి. మన జేఎన్టీ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఎస్బిటిఈటి కింద వస్తుంది, జేఎన్టీ కింద కాదు. అంటే మన జేఎన్టీ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఎస్బిటిఈటి కింద. అంటే జేఎన్టీ యొక్క బీటెక్ ఇలా కాలేజ్ మధ్యన మన పాలిటెక్నిక్ కాలేజ్ ఉందని దీన్ని కూడా జేఎన్టీ అని పిలుస్తారు అనమాట. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ చదివేంతా జేఎన్టీ కాలేజ్ ని గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ కాలేజ్ అని పిలుస్తారు. ఇది చాలా పెద్ద కాలేజ్. ఈ కాలేజ్ చుట్టూ వేయాలంటే హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసి 3 బ్లాక్స్ ఉంటాయి. దాని నుంచి మళ్ళీ తెలుసుకున్నాం. ఇక మీకు కావాల్సిన ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసి ఫ్రెషర్స్ పార్టీస్, యాన్యువల్ డేస్, కాలేజ్ డే ఇలా అన్ని ఘనంగా జరుగుతాయి. ఈ గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆఫ్ ఏటీబీ లో మొత్తం 5 బ్రాంచెస్ ఉంటాయి. ఫస్ట్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్సి, మెకానికల్, ఆటోమొబైల్. ఇక్కడ టాప్ బ్రాంచ్, లో బ్రాంచ్ అట్లా ఉండవమ్మా. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో, ఎందులో ఐడియా ఉందో అందులోకి వచ్చేయండి. ఎందుకంటే చదువు మీద ఉంటుంది, బ్రాంచ్ మీద కాదు. ఇక్కడ ఫ్యాకల్టీ చూసుకుంటే బ్రాంచ్ కి సపరేట్, ల్యాబ్స్ సపరేట్ గా ఉంటారు. హెచ్ఓడి అయితే ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటారు. హెచ్ఓడి వేరు, ప్రిన్సిపల్ వేరు. డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ కి హెచ్ఓడి, కాలేజ్ హెడ్ కి ప్రిన్సిపల్. మన పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసి 3 బిల్డింగ్స్ అన్నాను కదా. సి బ్లాక్, మెయిన్ బ్లాక్ మరియు ఫెయిర్ బ్లాక్. మెయిన్ బిల్డింగ్ లో ఎక్కువ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు. అలాగే మన సి బ్లాక్ లో వచ్చేసి ట్రిపుల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక మన ఫెయిర్ బ్లాక్ లో వచ్చేసి ఈసీఈ అండ్ మెకానిక్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మిగతా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా వీళ్ళలో ఉంటారు, కానీ డామినేషన్ వీళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. ఇక నెక్స్ట్ పాలిటెక్నిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఎక్కువ శాతం మీకు తెలిసింటది మామ, 10th సిలబస్ వస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీకు ఈ అనంతపురంలో ఏ బ్రాంచ్ అయినా సీట్ రావాలంటే 8,000 ఉంటే మీకైతే సీట్ అయితే ఖచ్చితం. మిగతా వాళ్ళకు రాదు అనుకోకండి. ముందుగా టాప్ బ్రాంచెస్ ఈసీ, ట్రిపుల్ చూసుకుంటే ఇందులో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే సీట్ రావాలంటే మీ ర్యాంక్ వచ్చేసి 20,000 లోపు ఉంటే చాలు. మిగతా బ్రాంచెస్ ఈ 20,000 పైన అంటే 30,000 లోపు ఉన్నా మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఈసీ, ట్రిపుల్ మిగతా క్యాస్ట్ వచ్చేసి 15,000, ఓసీకి అయితే 10,000 లోపల, మిగతా క్యాస్ట్ వాళ్ళకి వచ్చేసి 15,000 లోపు. ఇక 7th కౌన్సిలింగ్ లో ఈ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 25,000 లోపు ఉన్న మీకైతే సీట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చేసి కాలేజ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మీరు వేరే కాలేజ్ చేరాలనుకుంటే, మీరు ఆల్రెడీ 7th కౌన్సిలింగ్ ఏదైనా వేరే కాలేజ్ అప్లై చేశారనుకోండి, మీకు నచ్చిన ఆ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఫస్ట్ కౌన్సిలింగ్ ఉన్న కాలేజ్ అనేది క్యాన్సిల్ అవుతుంది, సీట్ అనేది అక్కడ వెళ్తుంది. మీరు మళ్ళీ 7th కౌన్సిలింగ్ లో ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ మీరైతే మళ్ళీ వెళ్ళొచ్చు. ఇక ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆఫ్ అనంతపురం కాలేజ్ ఒక బెనిఫిట్ చూసుకుంటే, మీ కాలేజ్ యొక్క సర్టిఫికేట్ జేఎన్టీ పేరు కింద వస్తుంది. జేఎన్టీ సర్టిఫికేట్ చూస్తేనే మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ప్లేస్మెంట్ గురించి మాట్లాడితే, ఇక మన కాలేజ్ అయితే ప్లేస్మెంట్స్ అయితే చాలా మంచిగా వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే మనకు ప్లేస్మెంట్ చూసుకుంటే 9 lakhs per annum అయితే అయితే సంపాదించారు. అంటే నెలకు వచ్చేసి 75,000. ఒకసారి ఊహించుకొని మామ, 75,000 నెలకి మీరు సంపాదిస్తే ఎలా ఉంటుందో, అది డిప్లొమా చదివేసి. ఇక కాలేజ్ టైమింగ్స్ గురించి మాట్లాడితే మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 4:30. మొత్తం 3 periods ఉంటుంది మామ. మార్నింగ్ 2 periods అండ్ ఆఫ్టర్నూన్ 1 period. మార్నింగ్ వచ్చేసి 2 classes, ఆఫ్టర్నూన్ వచ్చేసి 1 lab. ఇక మనం హాస్టల్ గురించి మాట్లాడితే కాలేజ్ వాళ్ళ హాస్టలే ఉంటాయి. గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్. బాయ్స్ కి వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఒకటి అలో ఉంటుంది, మిగతా వాళ్ళు బయట పీజీలో ఉంటారు. గర్ల్స్ కి వచ్చేసి 3 years వాళ్ళకి అలో ఉంటుంది. ఇక లాస్ట్ గా ఈ కాలేజ్ ఎవరు సెట్ అవుతుందంటే, ఈ కాలేజ్ జరిగితే మీకైతే లైఫ్ గురించి అయితే తెలుసుకుంటారు అనమాట. ఒంటరిగా బతకడం, చదువుకోవడం, చదువు అంటే ఎలా ఉంటుంది, యూనివర్సిటీ అంటే ఎలా ఉంటుంది, అయితే మీకైతే తెలుస్తుంది. చదువుకునే వాళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది, అలాగే బ్యాక్ బెంచెస్ కూడా మంచి స్కోప్ ఉంటుంది. మీరు లైఫ్ లో గొప్పగా ఎదగాలంటే గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ కాలేజ్ లో సీట్ సంపాదించండి. ఈ మన గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ కాలేజ్ అయితే గొప్ప కాలేజ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ, అండ్ subscribe for more videos of JNTU, means Government Polytechnic of Ananthapuram College.